శివారెడ్డి అనే నేను భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని మాటిస్తున్నాను. ఎప్పటికీ ఇది మూడోసారి రా చెప్పడం. చెప్తున్న ప్రతిసారి కొత్త మజా వస్తుంది. ఎందుకంటే గెలుపులోనే మజా ఉంది. రారా తమ్ముడు రా. నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? ఆ జయసింహగాడు కాళ్ళు పట్టుకుని మన కాళ్ళ బేరానికి వచ్చాడా? అన్నా నన్ను క్షమించన్నా. ఆ జయసింహగాడు కాళ్ళు పట్టుకుని కాళ్ళ బేరానికి వస్తాడని వెళ్తే వాడు కాళ్ళ బైరుల్లో కాళ్ళు దువ్వాడు, సింహంలో చెలరేగిపోతున్నాడన్నా. వాడు సింహంలా చెలరేగిపోతే వాడిని అక్కడికక్కడే అడ్డంగా తెగ నరికి రావాల్సింది పోయి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావన్నమాట. అన్నా ఆ జయసింహగాడి కత్తి ముందు కత్తులు కొట్టరాళ్ళు ఏమీ పనిచేయటం లేదన్నా. రే నువ్వేనా అలా మాట్లాడేది? నువ్వు అసలు ఈ శివారెడ్డికి తోడబుట్టిన తమ్ముడివేనా? అన్నా నన్ను క్షమించన్నా. మరో అవకాశం ఇచ్చి చూడు. ఈ సత్యగాడు ఏంటో నిరూపించుకుంటా. రే తమ్ముడు, ఈ ప్రజలకు మనం అంటే చాలా భయం. ఆ భయం పోతే ఎలా ఉంటుందో తెలుసా? మన పదవి పోతే ఎలా ఉంటుందో తెలుసా? అవమానం. నువ్వు వీర వంశంలో పుట్టిన శివారెడ్డికి రాజకీయ వారసుడు అన్న సంగతి మర్చిపోకు. ఆఫ్టర్ ఆల్ ఒక పోలీసోడికి దడిచి నువ్వు వాడి తల వంచుకొని వస్తే మన వంశ చరిత్రకే అవమానం రా. అన్నా నేను వెళ్ళి వాడి మర్డర్స్ కి స్కెచ్ రెడీ చేస్తాను. శభాష్ శభాష్ రా తమ్ముడు, శభాష్. ఇప్పుడు ఈ శివారెడ్డికి తగ్గ తమ్ముడు అనిపించు.